ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు వందనాలండి. నిర్గమకాండం 15వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండం 15వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు పాడినటువంటి కీర్తనను మనం చదువుతున్నాం. ఇంకా స్త్రీలు పాడినటువంటి కీర్తన, ఆ తర్వాత మారాను మధురంగా చేయడం, ఈ విషయాన్ని మనం ఈ అధ్యాయంలో ధ్యానం చేయొచ్చు. మొదటి వచనం నుంచి 19వ వచనం వరకు చదువుతాను. నిర్గమకాండం 15వ అధ్యాయం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసేదను, ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను స్తుతించెదను. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రములో పడద్రోసెను. అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయిరి. అగాధ జలములు వారిని కప్పెను. వారు రాతివలె అడుగంటిపోయిరి. యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితకగొట్టును. నీ మీదికి లేచి వారిని నీ మహిమాతిశయం వలన అణిచివేయుదువు. నీ కోపాగ్నిని రగులజేయుదువు, అది వారిని చెత్తవలె దహించును. నీ నాసికా రంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడెను. ప్రవాహములు కుప్పగా నిలిచెను. అగాధ జలములు సముద్రం మధ్య గడ్డకట్టెను. తరిమెదను, కలుసుకునేదను, దోపుడు సొమ్ము పంచుకునేదను, వాటి వలన నా ఆశ తీర్చుకునేదను, నా కత్తి దూసేదను, నా చెయ్యి వారిని నాశనము చేయునని శత్రువు అనుకునేను. నీవు నీ గాలిని విసరచేసితివి, సముద్రము వారిని కప్పెను. వారు మహా అగాధమైన నీళ్లలో సీసము వలె మునిగిరి. యెహోవా, వెల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు. స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు. అద్భుతములు చేయువాడవు. నీ వంటి వాడెవడు? నీ దక్షిణ హస్తము చాపితివి, భూమి వారిని మృంగివేసెను. నీవు విమోచించిన నీ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి. నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. జనములు విని దిగులు పడును. ఫిలిష్తీయ నివాసులకు వేదన కలుగును. ఎదోము నాయకులు కలవరపడుదురు. మోయాబు బలిష్ఠులకు వణుకు పుట్టును. కనాను నివాసులందరూ దిగులుంది కరిగిపోవుదురు. అధిక భయము వారికి కలుగును. యెహోవా, నీ ప్రజలు అద్దరికి చేరు వరకు, నీవు సంపాదించిన నీ ప్రజల అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాతి వలె కదలకుందురు. నీవు నీ ప్రజను తోడుకొని వచ్చేదవు. యెహోవా, నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువా, నీవు నివసించుటకు నిర్మించుకున్న చోటను, నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలువబెట్టెదవు. యెహోవా నిరంతరము
నిరంతరమును ఏలువాడు. ఫరో గుర్రములు, అతని రథములు, అతని రౌతులు సముద్రంలో దిగగా యెహోవా వారి మీదకి సముద్ర జలములను మళ్లించాను. అయితే ఇశ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిరి. ఇక్కడ ఇశ్రాయేలీలు పాడినటువంటి కీర్తనను మనం చదువుతాం. ఈ కీర్తన పాడడానికి గల కారణాలు 2. ఒకటి, వారు విమోచించబడుట. 2, దేవుని శక్తి ఎంత గొప్పదో అనుభవనీయంగా వాళ్ళు ఎరిగి ఉండుట. అప్పుడే ఈ కీర్తన వాళ్ళు పాడారు. ఐగుప్తులో వాళ్ళు కీర్తనలు పాడినట్లు లేదు. వాళ్ళు మూలిగినట్టు, నిట్టూర్పులు విడిచినట్టు, దుఃఖంలో బాధలో మునిగిపోయినట్టు మనం చూస్తాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం. నిర్గమకాండం 3:7. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. 2వ అధ్యాయం 23-25 వచనాలు. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని వద్దకు చేరాను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాను. కాబట్టి ఐగుప్తు దేశంలో వాళ్ళు కీర్తనలు పాడినట్టు లేదు. వారు మూలిగారు, నిట్టూర్పులు విడిచారు, దుఃఖంలో బాధలో మునిగిపోయారు. ఎప్పుడైతే వాళ్ళు విమోచించబడ్డారో, గొర్రెపిల్ల రక్తముతో వాళ్ళు విమోచించబడ్డారు, ఐగుప్తు బానిసత్వం నుంచి బయటికి వచ్చారు, అప్పుడే వాళ్ళకి గొప్ప ఆనందం కలిగింది. వారి బానిసత్వం పోయింది. దేవుడు వారికి ఇంకా శాంతి సమాధానాలు అనుగ్రహించారు. అందుకే ఇప్పుడు వాళ్ళు కీర్తనలు పాడుతున్నారు. యాకోబు గారు అంటారు కదా, 5వ అధ్యాయం 13వ వచనంలో, యాకోబు పత్రిక 5:13, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా వాడు ప్రార్థన చేయాలి. ఎవడైనా రోగి ఉంటే ప్రార్థన చేయాలి. మీకు సంతోషం కలిగిందా, కీర్తనలు పాడాలి అంటారు. మీకు సంతోషం కలిగిందా, అయితే మీరు కీర్తనలు పాడాలి అంటారు. పాపానికి బానిసగా ఉన్నటువంటి ఒక వ్యక్తి సంతోషంగా ఉండలేడు, కీర్తనలు పాడలేరు. ఎందుకంటే వాళ్ళకి శాశ్వత ఆనందం లేదు. కీర్తన 40లో దావీదు గారు ఒక మాట చెప్తారు. 40వ కీర్తన మొదటి నుంచి, యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవి యొగ్గి నా మొర్ర ఆలకించాను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దానిని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచారు. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. ఎందుకంటే నాశనకరమైన గుంటలో నుండి బయటకు వచ్చారు. స్థిరమైన జీవితాన్ని జీవిస్తున్న వాళ్ళు
క్రొత్త గీతాన్ని పాడగలరు. తనకు స్తోత్ర రూపము క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను అంటున్నాడు. కాబట్టి నాశనకరమైనటువంటి స్థితిలో నుంచి విడిపించబడి రక్షించబడి బయటకు వచ్చినటువంటి వారు మాత్రమే ప్రభువుని స్తుతించగలరు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు మళ్ళీ తిరిగి బుద్ధి తెచ్చుకుని తండ్రి దగ్గరికి వచ్చాడు. ఆ తండ్రి ఇంట గొప్ప సంతోషం. వాళ్ళందరూ సంతోషిస్తూ ఉన్నారు. లూకాసు వార్త 15వ అధ్యాయం 24వ వచనం. ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రతికాను, తప్పిపోయి దొరికనని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం. 39వ వచనం. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళాను. నపుంసకుడు ప్రభువును అంగీకరించి బాప్తిసం పొందినప్పుడు సంతోషించుచు వెళ్ళాను అని మనం చదువుతున్నాం. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయంలోనే 16వ అధ్యాయం 30 నుంచి మనం చదివితే, అపొస్తలుల కార్యములు 16:30 నుంచి, వారిని వెలుపలకు తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారని చెప్పి అతనికి అతని ఇంట ఉన్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగిన. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకుని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించాను. కాబట్టి ఎవరైతే విమోచించబడతారో వాళ్ళు ప్రభువులో ఆనందిస్తారు. వాళ్ళు కీర్తనలు పాడడానికి అదే కారణమవుతుంది. కాబట్టి పేతురు గారు అన్నట్టు, చెప్పన శక్యము మహిమాయుక్తమునైన సంతోషంతో ఆనందిస్తున్నాం అంటారు. కాబట్టి రక్షణ పొందిన వారు చెప్పన శక్యము మహిమాయుక్తమైన సంతోషం గలవారై ఆనందిస్తారు. కాబట్టి మనం కీర్తనలు పాడాలంటే దానికి ముందు మనం విమోచించబడిన అనుభవాన్ని కలిగి ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు రక్తము చేత మనం విమోచించబడ్డామా లేదా? ఆయన రక్తము ఎంత ఘోర పాపినైనా విమోచించి పవిత్రపరచడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రభువు చేత విమోచించబడిన అనుభవం కలిగి ఆనందిస్తున్నామా లేదా అనే దాన్ని మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ అటువంటి ఆనందం మీలో లేకపోతే మీలో ఏదో లోపం ఉందని మనం తెలుసుకోవాలి. కాబట్టి మనం రక్షణ అనుభవాన్ని పొంది విమోచించబడి ప్రభువుని స్తుతించాలి. దావీదు పాపం చేస్తాడు. పాపం చేసినప్పుడు తనకున్నటువంటి సంతోషాన్ని కోల్పోతాడు. అందుకే దావీదు ప్రార్థన చేస్తాడు, పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన. 51వ కీర్తనలో అంటారు, రక్షణానందాన్ని నాకు మరలా పుట్టించు అంటారు. కాబట్టి విమోచించబడిన వారే ఆనందంతో ప్రభుని స్తుతిస్తారు. కొంతమంది పాపంలో పడిపోయినప్పుడు ఆనందాన్ని కోల్పోతారు.
అయితే పశ్చాత్తాప ప్రార్థనతో తమ పాపాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటే ప్రభు వారు పోగొట్టుకున్నటువంటి రక్షణ ఆనందాన్ని మరలా ఇస్తారు. ఇంకా మనం చూస్తే వాళ్ళు పాడిన కీర్తన అనుభవనీయమైనది. వాళ్ళు పాడిన కీర్తన అనుభవనీయమైన కీర్తన. అంటే ఈ ప్రజలు, ఇశ్రాయేలీయులైనటువంటి ఈ ప్రజలు ఎర్ర సముద్రము దగ్గర దేవుని యొక్క శక్తిని అనుభవపూర్వకంగా ఎరిగి వాళ్ళు పాడుతూ ఉన్నారు. ఎర్ర సముద్రం దగ్గర దేవుని శక్తి ఎదుట ఫరో అతని సైన్యాలు ఓడిపోయారు. ఫరో శక్తి కంటే, ఫరో బలము కంటే దేవుని శక్తి అధికమైనదని, అందుకే దేవుని ఎదుట ఫరో ఓడించబడ్డాడని వాళ్ళు అనుభవనీయంగా ఎరిగి ఈ పాట పాడుతున్నారు. లోకంలో 3 రకాలైన శక్తులు ఉంటాయి. 1 మానవ శక్తి, 2 సాతాను శక్తి, 3 దైవశక్తి. ఈ మూడింటిలో మిన్న అయినది దైవశక్తి. అది నువ్వు అనుభవనీయంగా ఎరిగి ఉండాలి. అది అనుభవనీయంగా మనం ఎరిగి ఉండాలి. మన అనుభవంలో దేవుని శక్తి ఎదుట సాతాను శక్తి ఓడిపోవాలి, మన స్వశక్తి కూడా ఓడిపోవాలి. కాబట్టి దేవుని శక్తి మన ప్రవర్తనలో కనబర్చాలి. అందుకే యోధా పత్రికలు అంటాడు యోధా గారు, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు తన మహిమ ఎదుట మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తి కలిగిన దేవుడు ఆయన. రోమపత్రికలో పౌలు గారు అంటారు, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి మనల్ని విడిపించింది అంటాడు. కాబట్టి ఇలాంటి అనుభవం మనం కలిగి ఉన్నాం లేదా? ఇలాంటి అనుభవం కలిగి మనం ఈ లోకంలో దేవుని శక్తి చేత నడిపించబడాలి. మనం క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన అనుభవాన్ని కలిగి ఉండాలి. మనం క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన అనుభవాన్ని కలిగి ఉండాలి. లోకానికి, పాపానికి మనం చచ్చిన వారం. అలాంటి అనుభవం మనం కలిగి ఉండాలి. నాకున్న శరీరేచ్ఛలు క్రీస్తుతో కూడా నేను సిలువ వేసేసాను. అలాంటి అనుభవం మనం కలిగి ఉండాలి. నీతి కొరకు నేను జీవిస్తాను, దేవుని కొరకే నేను బ్రతుకుతాను, నేను తిరిగి లేచింది అంటే క్రీస్తులో రక్షించబడింది అందుకే, ఆయన పునరుత్థాన బలాన్ని కలిగి ఈ లోకాన్ని, పాపాన్ని, శత్రువైన అపవాదిని ఎదిరించుటకు దేవుని శక్తి చాలా శ్రేష్టమైనది. అలాంటి అనుభవం కలిగి ఉండాలని ప్రభువు మనల్ని కోరుతా ఉన్నారు. కాబట్టి మనం దేవుని శక్తిని ఎరిగి ఉన్నామా లేదా, దేవుని శక్తిని అనుభవనీయంగా మనం కూడా గ్రహించామా లేదా అనే విషయాన్ని మనల్ని మనం పరీక్షించుకోవాలి. అందుకే పౌలు గారు అంటారు తన సేవా జీవితంలో, ఆయన పునరుత్థాన శక్తి ఎరుగు నిమిత్తము అంటారు. కాబట్టి దేవుని యొక్క పునరుత్థాన శక్తిని మనం అనుభవనీయంగా ఎరిగి ఉండాలి. దేవుని శక్తికి అంతు లేదు. దేవుని శక్తికి అంతు లేదు. కాబట్టి ఆనాడు ఇశ్రాయేలీయులు అనుభవనీయంగా దేవుని శక్తిని ఎరిగి విజయవంతమైనటువంటి కీర్తన పాడుతూ ఉన్నారు. మనం కూడా ఈ దినాల్లో కీర్తనలు పాడతాం, కానీ వాటిని అనుభవంలో ఉన్నట్లు మనలో కనబడదు. కొన్ని పాటలు పాడతాం కదండి, ఆ పాటల్లో ఉన్నటువంటి అనుభవం మన జీవితాల్లో ఉండదు. పాటల వరకే. కాబట్టి
ఈ దినాల్లో మనం పాటలు నేర్చుకుని పాడడం కంటే అనుభవనీయంగా పాడడం అనేది చాలా శ్రేష్టం. మన కీర్తనలు పాడడం గొప్ప విశేషమేం కాదు, కానీ ఆ కీర్తనలో ఉన్నటువంటి భావాన్ని అనుదిన జీవితంలో కలిగి ఉంటున్నామా లేదా, అది ముఖ్యం. కాబట్టి ఆ కీర్తనలో ఉన్నటువంటి భావం అనుదినం జీవితంలో మనం కలిగి ఉండడం మనకు అత్యంత ఆశీర్వాదకరం. ఈ కీర్తనలో కొన్ని శ్రేష్టమైన అంశాలు ఉన్నాయి. ఈ కీర్తనలో కొన్ని శ్రేష్టమైన అంశాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం ఒకసారి. ఈ కీర్తనలో ఉన్నటువంటి శ్రేష్టమైన అంశాలు. మొదటిది, ఇది ఒక రక్షణ గీతం. ఇది ఒక రక్షణ గీతం. రెండవ వచనం, యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయన. దేవుడే నాకు బలము, నాకు గానం అయ్యాడు, ఆయనే నాకు రక్షణ అయ్యాడు. 13వ వచనం, నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతుంది. నీవు విమోచించిన ఈ ప్రజలు అంటు, దేవుడు వారిని రక్షించారు, విమోచించారు. ఐగుప్తీయుల యొక్క బానిసత్వాన్ని నుండి, వారి ఖడ్గాన్ని నుంచి ప్రభు వారిని తప్పించారు. అందుకే 9వ వచనంలో ఏమనుకున్నాడు? శత్రువు తరుముతాను, కలుసుకుంటాను, దోపుడు సొమ్ము పంచుకుంటాను, నా ఆశ తీర్చుకుంటాను, నా కత్తి దోస్తాను, నా చెయ్యి వారిని నాశనం చేస్తుంది అని శత్రువు అనుకున్నాడంట. కాబట్టి ప్రభు వారికి రక్షణ కలుగజేశారు. వాళ్ళు అనుభవనీయంగా ఎరిగి ఉన్నటువంటి రక్షణను గురించి వాళ్ళు పాడుతూ ఉన్నారు. ఈనాడు మనకి కూడా యేసుక్రీస్తు రక్తంలో మనకి గొప్ప రక్షణ దొరికింది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగములో కలుగునుగాక, ఆమేన్. తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి అంటున్నారు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, దేవుని కృపా మహదైశ్వర్యంను బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణయు కలిగి ఉన్నది. 2వ అధ్యాయం 8-9 వచనాలు. ఎఫెసీ పత్రిక 2:8-9, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. మనం రక్షణ అనుభవాన్ని కలిగి కీర్తన పాడాలి. అందుకే 118వ కీర్తనలో అంటాడు కదా భక్తుడు, నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడుతుంది అంటాడు. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము. 51వ అధ్యాయం యెషయా గ్రంథం 51:11. 51:11 యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును, వారు సంతోషానందము గలవారగుదురు. యెహోవా విమోచించిన వారు సంతోషముతో, సంగీతాలతో సియోనుకు తిరిగి వస్తారు. కాబట్టి రక్షించబడిన వారు సంతోషముతో ప్రభువుని కీర్తించాలి. ఇలాంటి అనుభవాన్ని మనం అనుభవనీయంగా ఈ కీర్తన పాడాలి. రెండవది, ఇది ఒక విజయ గీతం. ఇది ఒక విజయంతో కూడినటువంటి గానం అన్నమాట. అందుకే 10వ వచనంలో అంటారు, 1 నుంచి 10 వచనాల వరకు మనం చూస్తే
ఆయన మిగులు అతిశయించి జయించను అంటాడు మొదటి వచనంలో. చూడండి, మొదటి వచనంలో యెహోవాను గూర్చి గానము చేసేదను, ఆయన మిగుల అతిశయించి జయించెను. మిగులు అతిశయించి జయించెను. యెహోవా దక్షిణ హస్తము గురించి చెప్తాడు 6వ వచనంలో. నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును, నీ దక్షిణ హస్తము శత్రువుని చెతకగొట్టును. యెహోవా దక్షిణ హస్తం శత్రువుల తలను చెతగొట్టింది. ఎందుకంటే యెహోవా యుద్ధశూరుడు. ఈ వచనాల్లో మనం చూస్తాం, ప్రభు విజయాన్ని ఇచ్చాడు వాళ్ళకి. మన ప్రభు ఎల్లప్పుడూ విజయుడే. ఇశ్రాయేలు శత్రువులను దేవుడు నిర్మూలన చేశాడు. వారి అధిపతులను ఎర్ర సముద్రంలో మునిగిపోయినట్టు చేశాడు. అందుకే ఈ విజయ గీతం పాడుతూ ఉన్నారు. ఈనాడు మనకి కూడా యేసుక్రీస్తు ద్వారా మాత్రమే విజయం కలుగుతుంది. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే విజయం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం. 57. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనకు జయము అనుగ్రహిస్తున్నటువంటి దేవునికి మహిమ కలుగునుగాక అంటాడు. కాబట్టి మనకు ప్రభు విజయాన్ని ఇస్తున్నాడు. 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గురించిన జ్ఞానం యొక్క సువాసన కనుపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము అంటారు. విజయోత్సవంతో, ఎల్లప్పుడూ దేవుడు మమ్మల్ని విజయోత్సవంతో ఊరేగిస్తూ ఉన్నాడు అంటున్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమాపత్రిక 8:37. అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. వీటన్నిటిలో శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గం, వీటన్నిటిలో నుండి ప్రభు మనకు అత్యధికమైన విజయాన్ని కలిగిస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఇక్కడ వీళ్ళు పాడుతున్నటువంటి కీర్తన విజయ కీర్తన. ఇది ఒక విజయ గానముతో కూడినటువంటి కీర్తన. మూడవది, ఇది ఒక స్తుతి గానం. అందుకే 2వ వచనంలో ఆయన మహిమ నుతించెదను అంటాడు. ఆయన మహిమను స్తుతించేదను, ఆయన మహిమను స్తుతిస్తాను. ఇది స్తుతి గానం అన్నమాట. ఇక 12వ వచనంలో, 11వ వచనం 12వ వచనంలో, వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడు, నీ వంటి వాడెవడు. కాబట్టి ఇది ఒక స్తుతి గానం. ఆయన స్తుతికి పాత్రుడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఆయన్ని స్తుతించవలసిన వారంగా ఉన్నాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు అంటాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి ఏం చేయాలంట? మన తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మరియు కృతజ్ఞులయుండుడి, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితంగా మీ హృదయంలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. కృతజ్ఞులై ఉండండి. ఏమంటారు ఇక్కడ? కృతజ్ఞులై ఉండండి.
17వ వచనంలో అంటాడు, మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్తము ఆయన పేరట చేయండి అంటాడు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు, ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అంటారు. 103వ కీర్తన రాసిన దావీదు అంటాడు, నా ప్రాణం యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమ యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అంటాడు. కాబట్టి మనం ప్రభుని స్తుతించాలి. ఆయన శక్తిని బట్టి, ఆయన పరిశుద్ధతను బట్టి, ఆయన ప్రేమను బట్టి మనం ఆయన స్తుతించబద్దులమై ఉన్నాం. ప్రభుని స్తుతించడం అనేది ఎంతో శ్రేష్టమైన దీవెన. మన దేవునికి స్తోత్రగానం చేయడం మంచిది అంటాడు. 147వ కీర్తన 1వ వచనం, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము అంటాడు. 69వ కీర్తనలో 30-31 వచనాలు. 69వ కీర్తన 30-31, కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. ఎద్దు కంటెను కొమ్ములను డెక్కలను గల కోడి కంటెను అది యెహోవాకు ప్రీతికరము. అంటే బలుల కంటే కూడా దేవునికి ఇష్టమైనది ఏంటి అంటే ఆయన్ని స్తుతించడం, ఆయన నామాన్ని ఘనపరచడం. 50వ కీర్తన 23వ వచనం. 50వ కీర్తన 23, స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనుపరచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. ఇంకా 33వ కీర్తన 1వ వచనం. 33వ కీర్తన 1, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అంటాడు. కాబట్టి ఇది ఒక స్తుతి గానం. ఇంకా 4వదిగా ఇది దేవుని కృపను సూచించేటువంటి గానం అన్నమాట. 13వ వచనంలో చూడండి, నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని పరిశుద్ధాలయమునకు నడిపించితివి అని పాడుతున్నారు. వాళ్ళు రక్షణ పొందడం కానీ, వాళ్ళు నడిపించబడడం కానీ ఇది దేవుని యొక్క మహాకృప చేతే జరిగింది. ఇదైతే దేవుని మహాకృప చేత మాత్రమే వాళ్ళు రక్షణ పొందారంటే, వాళ్ళు విడిపించబడ్డారు, వాళ్ళు నడిపించబడుతున్నారు అంటే అది దేవుని యొక్క ఉచితమైన మహాకృప. దేవుని యొక్క మహాకృప. కాబట్టి మనం ఆయన చేసిన మహోపకారాలను బట్టి, ఆయన కృపయందు మనం నమ్మికించుట ద్వారా, ఆయన మనకు చేసిన ఉపకారాలను బట్టి మనం ఆయన కీర్తించాలి. మనం ఆయన్ని కీర్తించాలి. 13వ కీర్తన 5వ వచనం చదువుతాను. 13వ కీర్తన 5వ వచనం, నేనైతే నీ కృపయందు నమ్మికించి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించదు.
దావీదంటాడు, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఈనాడు మన పట్ల కూడా దేవుడు తన అపారమైనటువంటి కృపచేత వివరించలేనటువంటి మేలులను ఎన్నో మన ఎడల ఆయన జరిగిస్తూ ఉన్నారు. దేవుని యొక్క పరిపూర్ణతలో నుండి మనం అందరం కూడా కృప వెంబడి కృపను పొందుతూ ఉన్నాం. ఆయన మనల్ని కృపచేత నీతిమంతులుగా తీర్చారు. దేవుడు మన పట్ల తన సమస్త విధములైనటువంటి కృపను విస్తరింపచేస్తూ ఉన్నారు. ఆయన మళ్ళా తిరిగి వచ్చే కాలంలో కూడా ఆయన కృపను తీసుకొస్తారు. కాబట్టి మన పట్ల దేవుడు తన కృపను విస్తరింపచేస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఎంతైనా ఆయన స్తుతించబద్దులమే ఉన్నాం. ఐదవది, ఇది ఆదరణ కలిగించేటువంటి గానం. ఈ కీర్తన ఆదరణ కలిగిస్తుంది. 14-15 వచనాల్లో, జనములు విని దిగులు పడును, ఫిలిష్తీయ నివాసులకు వేదన కలుగును, ఎదోము నాయకులు కలవరపడుదురు, మోయాబు బలిష్ఠులకు వణుకు పుట్టును, కనాను నివాసులందరూ దిగులుంది కరిగిపోదురు, భయము అధిక భయము వారికి కలిగేను. కాబట్టి ఇది ఆదరణ కలిగించేటువంటి గీతం. ఎందుకంటున్నానంటే, కనాను దేశంలో శత్రువుల భయం ఉంది, వీళ్ళకి దిగులు ఉంది. అయితే వీళ్ళను చూసి శత్రువులు భయపడతారు, వీళ్ళని చూసి శత్రువులకు అధిక భయం వారికి కలిగింది. శత్రువులు భయపడినప్పుడు వాళ్ళని సులువుగా మనం జయించగలం. అందువల్ల దేవుని ప్రజలకు గొప్ప ఆదరణ కలుగుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకాన్ని, అపవాదిని ఆయన జయించారు. ఆయన జయించి ఆయన విజయంలో మనల్ని పాలిభాగస్తులుగా చేశారు. ఆయన జయించి ఆ విజయంలో మనందరినీ పాలిభాగస్తులుగా చేశారు. కాబట్టి మనకు విజయాన్ని ఇచ్చినటువంటి ప్రభువుకి, ఆ శత్రువు మీద మనకు జయాన్ని ఇస్తాడు, మనం జయించగలం, విజయం మనదే అనేటువంటి ఆదరణతో కూడినటువంటి కీర్తనను వారు పాడుతూ ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో శత్రువు విషయమై ఆదరణ కలిగించేటువంటి కీర్తనలాగా ఉంది. ఇంకా 6వది, ఇది ఒక విశ్వసనీయమైనటువంటి గానం. 16-17 వచనాలు చూడండి. యెహోవా నీ ప్రజల అద్దరికి చేరు వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజల అద్దరికి చేరు వరకు, నీ బాహుబలం చేత పగవారు రాతి వల్లే కదలకుందరు. నీవు నీ ప్రజలను తోడుకొని వచ్చేదవు. యెహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద, నా ప్రభువా నీవు నివసించడానికి నిర్మించుకున్న చోటను, నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలబెడతావు. విశ్వాసముతో కూడినటువంటి గీతం అన్నమాటది. దేవుడు వారికి వాగ్దానం చేసినటువంటి దేశంలో వాళ్ళని ప్రవేశపెడతారు, వాళ్ళని నిలబెడతారు. శత్రువులు అందరూ రాతి వలె కదలకుండా ఉండిపోతారు. దేవుడు వారిని నడిపిస్తారు. ఆయన ఇస్తానటువంటి స్వాస్థ్యానికి వారిని నడిపిస్తారు. ఇది ఒక విశ్వాస సహితమైనటువంటి గానం, విశ్వసనీయమైనటువంటి గీతం. ఈ గీతంలో వాళ్ళకి విశ్వాసం ఉంది. నీ ప్రజలను అద్దరికి చేరుస్తావు, తోడుకుని వస్తావు. నీవు నిర్మించుకున్న చోటన, నీ స్వాస్థ్యమైన కొండ మీద, నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయంలో వారు నిలబెడతావు. శత్రువులందరూ రాతి వల్లే కదలకుండా ఉండిపోతారు. దేవుడు వారిని నడిపించి వారికి స్వాస్థ్యం దయచేస్తాడనేటువంటి విషయం ఈ వచనాల్లో మనకి అర్థమవుతుంది. కాబట్టి భవిష్యత్తులో దేవుడు వారిని ఎలా నడిపించగలడో ఇందులోని వాళ్ళకి అర్థమవుతా ఉంది. అందుకే 107వ కీర్తన రాసిన భక్తులు అంటారు, వారు ఒక నివాసపురము చేరినట్లు వారిని చక్కగా త్రోవలో చక్కగా నడిపించావు అంటారు. కాబట్టి ఈనాడు మన ప్రభువు మనల్ని కాపాడి మనల్ని తన ఆత్మచేత నడిపిస్తూ ఉన్నారు. తొట్టిల్లకుండా మనల్ని కాపాడుతూ ఉన్నారు. తన ఆత్మచేత మనల్ని
నడిపిస్తూ ఉన్నారు. తర్వాత ఆయన మనల్ని తన నిత్య రాజ్యంలో చేర్చుకుంటారు. ఆఖరిదిగా ఇది ఒక సమాజముగా కూడి చేస్తున్నటువంటి గానం. ఇశ్రాయేలీలందరూ కూడా ఈ కీర్తన పాడినట్టు మనం చూస్తున్నాం. ఇది సమాజ కీర్తన, సమాజముగా కూడి కీర్తిస్తున్నటువంటి కీర్తన. నేటి దినాల్లో మనం కూడా ఇటువంటి కీర్తనతో ప్రభుని స్తుతించవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి ఈ కీర్తన మనకు నేర్పిస్తున్నటువంటి విషయాలు ఇది. ఇప్పుడు మనం నిత్యము ప్రభు చేసిన మేళ్లను బట్టి, ఉపకారాలను బట్టి ఆయన స్తుతిద్దాం, ఆయన్ని గణపరుద్దాం. మిగిలిన విషయాలు రేపటి దినం ధ్యానం చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని మన వెనికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.